వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. వచ్చే నెలలో జాతీయ ప్రభుత్వం ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఉత్సవాలకు సిద్ధమవుతున్న పరిస్థితి. మరోవైపు ప్రతిపక్షాలన్నీ కూడా రాజకీయ కామెంట్స్తో వేడి వాతావరణం పెంచుతున్న పరిస్థితి చూస్తున్నట్టు కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ. అంటే 2 ఏళ్లకు ముందే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడం వెనకాల కారణం ఏమిటి? మరోవైపు జమిలీ ఎన్నికలని కొత్తగా ఒక లీక్ ఏదైతే కేంద్రం ఇస్తుందో, అంటే ముందస్తుగానే ఇటు రాష్ట్రాలు లోక్సభ ఎన్నికలన్నీ ఒకేసారి జరిపే పరిస్థితి సంబంధించి కూడా మరింత రాజకీయం ఆ వాతావరణం వేడెక్కే అవకాశం కనిపిస్తోందా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్లేనరీ జరుపుకుంటోంది. ఇక కాంగ్రెస్ పార్టీ నిన్న జాతీయ నాయకులు కూడా వచ్చారు. ప్రభుత్వం మేమే ఏర్పాటు చేస్తాము, ప్రభుత్వంలోకి వచ్చాక ఏ కార్యక్రమాలు చేస్తామని ఎప్పటి నుంచే మేనిఫెస్టో అంతా వాళ్ళు వల్లెవేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్య ఉప్పు నిప్పులు అన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ కామెంట్స్ ఎంత వాడి వేడిగా ఉంటాయి. అంటే ఓవరాల్గా చూస్తే ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు యువనేత మంత్రిగా ఉన్న లోకేష్ను టార్గెట్ చేసుకునే కార్యక్రమం పెట్టుకుని వెళ్తోందా? ఇటు వైసీపీలో నాయకుడు కార్యకర్తలకు కానీ ఉన్న నాయకులకు కానీ భరోసా ఇవ్వలేకపోతున్నాడు అనేది కూడా కొంత అంతర్గతంగా మారుతున్న సమస్య. అధికార పక్షంలో ఇంటిపోరు కొంత ఇబ్బందులు తెస్తూ ఉంటే ఫిరాయింపులకు సంబంధించి ఇంకా అనుమానపు చూపులు ప్రతిపక్షంలో ఉన్నాయనేది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే ఎప్పటికైనా కోలుకుంటుందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. లేకపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీతో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉందా? ఇక ముఖ్యంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న బలాన్ని ఏపీలో పెంచుకోవాలనుకుంటోందా అనే అంశం మాట్లాడదాం. ఇక జనసేన అధినేత కూడా ఉన్నారు. ఆయన రాజకీయ సమీకరణాలు ఎవరికి అర్థం కావట్లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ అంశాలంటికి సంబంధించి అసలు ఏపీ పొలిటికల్ ఫైట్ ఎలా ఉండబోతోంది అనే చర్చ ఇవాళ చేద్దాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, మాజీ ఎంపీ, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. డీసీ గోవిందరెడ్డి గారు, ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు సిహెచ్ సుందర రామశర్మ గారు, ఏపీసీసీ నేత, పార్టీ లీగల్ సెల్ చైర్మన్ గా ఉన్నారు. ఇక విజయవాడ నుంచి మనకి అందుబాటులోకి వస్తున్నారు బి రామకోటయ్య గారు, ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి, ఈఎస్ఐసి మెంబర్ గా ఉన్నారు. రైట్, మీతో ప్రారంభిద్దాం రామ్మోహన్ రావు గారు. ఒకటి నేను చెప్పినట్టుగా అప్పుడే రాజకీయ వాతావరణం వచ్చిందా? సాధారణంగా ఒక ఏడాది ముందు అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈసారి దేశంలో చూసినా, ఇటు తెలుగు రాష్ట్రాల్లో చూసినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అటువంటి వేడి కనిపిస్తోందా? ఒకటి, పార్టీలో అధికార పక్షాన్ని చూస్తే కొంత ఇంటి పోరు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉందని ఒప్పుకోవాలా? అంటే ముందు మీరు రాజకీయ వాతావరణం గురించి అడిగారు కాబట్టి దేశం మొత్తంలో కూడా ఏంటంటే చర్చ. మొన్న ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన అడ్రస్ చేసిన స్పీచ్లో కూడా, లేదా ప్రధానమంత్రి కానీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగితే గనక మంచిది అని ఒక పిలుపుచ్చారు. అంటే పార్లమెంట్ ఎన్నికలు కానీ, అసెంబ్లీలు కానీ, అన్ని రాష్ట్రాలు కూడా. సరే, సాధ్యాసాధ్యాల మీద కొంత హోంవర్క్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే సపోజ్ 19 ఎన్నికలు ఉన్నాయి, 6 నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వాలు జరగాల్సి ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేయొచ్చు. అదేవిధంగా తర్వాత 19 తర్వాత జరగాల్సినవి కూడా ముందు పెట్టవచ్చు. అలా కాకుండా 2 ఏళ్ల గ్యాప్ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు. వాటిని ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి. కాబట్టి సాధ్యాసాధ్యాల మీద ఒక వాతావరణం రావడం జరిగింది. జరిగితే ముందుకు వస్తే కనుక సిద్ధంగానే ఉందంటారా తెలుగుదేశం? మేము ముందే వెల్కమ్ చెప్పాడు మా నాయకుడు. 2 రాష్ట్రాలు జరిగితే, ఇప్పుడు బేసిక్గా మా నాయకుడు పాలసీ ఎట్లా ఉంటుందంటే, పార్టీది కూడా ప్రజలకు ఏది మంచిదో. ఇప్పుడు ఎందుకు ఒకేసారి జరిగితే గనక దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఖర్చులు తగ్గుతాయి, ప్రజల మీద భారం పడకుండా. అంతేనా? లేకపోతే ఇక్కడ కొంత బలంగా ఉన్న అధికార ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి వారు మరింత బలపడే అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అంటే బలం ఉంటే కదా ప్రతిపక్షం బలంగా ఉందనేది అసలు మేము భావించట్లా, ప్రజలు కూడా భావించట్లా. అసలు ఆ లైన్లో కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటాం. కానీ ప్రతిపక్షం ఉండాలా లేదంటే ప్రజా సమస్య మీద వాళ్ళు స్పందించే తీరుని బట్టి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో కాబట్టి దాని గురించి అసలు ఆలోచన చేయాల్సిన పని లేదు మనకి. అంటే జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి మేము కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారితో కూడా వాళ్ళు చర్చించుకున్న తర్వాత నిర్ణయాలు కమిటీ ఏర్పాటు చేస్తారని అందులో సీఎం గారు సభ్యుడిగా అన్నారు, వెల్కమ్ చెప్పారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కూడా వెల్కమ్ చెప్పారని కూడా మనం పత్రికలో చూసాం. ఏది ఎన్నికల ముందస్తు వచ్చినా లేదా కలిపి పెట్టినా సిద్ధంగా ఉన్నామని ఆయన సుముఖత చెప్పారు, వ్యక్తపరిచారు. అది ఒక ఆస్పెక్ట్. రెండోది పార్టీ పరిస్థితి వల్ల, అంటే నా పాయింట్ ఏంటంటే క్రమశిక్షణ అనగానే తెలుగుదేశం పార్టీ, ఇది మీరు చెప్పే మొదటి నుంచి ఒక మాట. కానీ ఇవాళ మంత్రివర్గ విస్తరణతోటి ఇక ఆ ట్యాగ్ లైన్ తీసేయచ్చు అంటారా? అప్పటి నుంచి బయటపడ్డా, అంటే ఎప్పటి నుంచో అణుచుకున్న అసంతృప్తి అప్పుడు బయటపడిందా? లేదు ఋషి గారు, అసలు దేశంలో మీరు ఎప్పుడు తీసుకున్నా క్రమశిక్షణకి మారుపేరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఏదన్నా కానీ. సో ఏదైనా ఒక మేజర్ ఇష్యూ జరిగినప్పుడు, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు చాలామంది నాకు వస్తే బాగుండని సహజం, 1-2 రోజులు బాధపడతారు. అంతేగాని అంత మాత్రాన మాకు క్రమశిక్షణ లేదనో మీరు చూశారు. వాళ్ళ యొక్క ఏదైతే బాధను వ్యక్తపరిచారే కానీ
అనేక మంది ఎవరైతే ఆ రోజు అసంతృప్తి అనుకున్నారో వాళ్ళందరూ కూడా మేము పార్టీలోనే ఉంటాము, కాకపోతే ఆ రోజు బాధ కలిగింది, ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు అంటే భవిష్యత్తు మాత్రం చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కామెంట్ చూసాం. సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రికి సన్నిహితుడు, ఆయన కూడా బహిరంగంగా అంటే ఆయన క్యాబినెట్ కి దానికి సంబంధం లేదు, లేదు అసంతృప్తి విషయం మాట్లాడారు. అయిపోయింది, అసంతృప్తి విషయం మాట్లాడు. ఇప్పుడు బొజ్జల గోపాలకృష్ణ గారు పార్టీలో ఉంటానే ఆయన ఇచ్చారు, నరేంద్ర గారు ఎవరైతే మీరు అనుకున్నారో ఆ పేర్లతో అందరూ కూడా మళ్ళీ పత్రికాముఖంగా కూడా చెప్పారు. మీకు అదే చెబుతున్నారు, ఇప్పుడు మాది కుటుంబం, ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని అధ్యక్షుల వారికి చెప్పుకుంటారు, ఆ బయటికి వెళ్ళిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆ నిర్ణయం అది కానప్పుడు కొంత బాధ ఉండొచ్చు. బట్ దట్ డజంట్ మీన్ మాకు క్రమశిక్షణ లేదు అనే దానికి అసలు క్రమశిక్షణగా మారిపోయారే తెలుగుదేశం పార్టీ. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు గత ఎన్నికలప్పుడు గాంధీ భవన్లో ఫర్నిచర్ తగలబెట్టిన దాఖలాలు ఉన్నాయి, పార్టీ ఆఫీసులో మల్లగొలాలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి, కాన్స్టిట్యూన్సీలో కొట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. మా పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీలో జరిగితే దాశరి పోకర్లు, తెలుగుదేశం పార్టీలో కూడా జరిగాయి, కుర్చీలు గాల్లోకి లేచాయి సమావేశాల్లో. వాళ్ళని కూడా కాషన్ చేశారు కదా ముఖ్యమంత్రి గారు. క్రమశిక్షణ ఎవరు తప్పినా, క్రమశిక్షణ పాటించకపోయినా పార్టీ చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అక్కడ దాని మీద ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మిగతా అంశాలు కూడా మాట్లాడదాం, ఎన్నికలకి ఏ రకంగా సంసిద్ధంగా ఉన్నారనేది. గోవింద్ రెడ్డి గారు, ఒకటి యువనేత, కొత్తగా మంత్రిగా కేబినెట్లోకి వచ్చిన లోకేష్ ను టార్గెట్ చేసుకునే వైసీపీ ప్రధాన అస్త్రంగా ముందుకెళ్లాలనుకుంటుందా? నిన్న రోజాగా ప్రెస్ మీట్ కానీ, లేకపోతే అంత ముందు సోషల్ మీడియా ద్వారా మీరు పార్టీ చేస్తున్న కామెంట్స్ కానీ, అంటే ప్రతి అడుగులోనూ ఒక తప్పును వెతికే ప్రయత్నం చేస్తోందా? దాన్ని టార్గెట్ గా పెట్టుకోవాలనుకుంటున్నారా? ప్రధానంగా తన ఒక్కనే టార్గెట్ పెట్టుకోవాలని కాదు, కానీ అంటే తెలుగుదేశంలో జరుగుతున్నటువంటి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలకి ఏ విధంగా దూరంగా అవుతా ఉన్నారు, పరిపాలనకు ఎంత దూరంగా అవుతున్నారు అనేటువంటి విషయంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఖచ్చితంగా కూడా అది ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అంటే ఈయన ఇచ్చేటువంటి ఈవెన్ ఎలక్షన్కు ముందు కూడా ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలను తీసుకొని టికెట్లు ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అనేక మంది శాసనసభ్యులను తీసుకొని 21 మంది శాసనసభ్యులను తీసుకొని ఏ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎట్లా ఉందంటే అక్కడ అంతా కూడా నివురు కప్పిన నిప్పులా ఉంది. వాళ్ళ అధికార పట్ల అసంతృప్తి అంటారు. అసంతృప్తి. ఇప్పుడు మీరు తీసుకున్నారు మొన్న జమ్మలమడుగులో ఏ విధంగా కుర్చీలతో కొట్టుకున్నారో, ఒకరికొకరు అని చెప్పి తిట్టుకున్నారో, ఆ విధంగా అలాంటి నియోజకవర్గాలు బోలెడు ఉన్నాయి. కానీ ఏదో అధికారాన్ని బయట పెట్టుకొని వాళ్ళు ఆ విధంగా అట్లా ఎందుకు ఇప్పుడు దీంట్లో ఏం కావాలి, ఏదో ఒక విధంగా బుజ్జగింపు చర్యలు అక్కడ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల ఇప్పుడు ఉప ఎన్నిక వస్తా ఉంది, ఎక్కడ కూడా సంతృప్తిగా పార్టీలో ఉండేటువంటి నాయకులు లేరు, ప్రజలకైతే మరింత దూరం అయిపోయినారు. ఎందుకంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇది అధికార పక్షం మీద మీ వ్యూ. నేనే అడుగుతున్నా అంటే ప్రధాన ప్రతిపక్షం ఇవాళ నాయకుడు మీలాంటి నాయకులు కానివ్వండి, లేకపోతే కింది స్థాయి క్యాడర్ కానీ ఒక భరోసా ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారా? ఎందుకు ఇప్పుడు మేము ఎక్కడ కూడా ఇప్పుడు అధికార పార్టీ చేసేటువంటి అనేకమైనటువంటి చర్యల్ని ఎండగట్టడంలో మేము మా నాయకులు కానీ లేకపోతే మిగతా పార్టీలో ఉండేటువంటి అగ్రనాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి అన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాం. మీరు అసెంబ్లీలో కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా ఎఫెక్టివ్గా చెప్పడానికి. 2 రోజుల క్రితం జరిగిన రివ్యూ మీటింగ్ లో తీవ్ర స్థాయిలో అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారని, చేయాల్సిన స్థాయిలో మీరు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయట్లేదు, ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలాగా మీరు కార్యాచరణ తీసుకోవట్లేదు అని అందరికి క్లాస్ స్పీకింగ్ మాట వాస్తవం కదా? ఇప్పుడు జనరల్ గా పార్టీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి నాయకుల దగ్గర నుంచి సూచనలు వస్తాయి. అంటే ఎక్కువ మంది ఎవరైనా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఆ నియోజకవర్గంలో ఇది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం ప్రజలతో ఇంటిగ్రేట్ కావాలి అనేటువంటి విషయాలు చెప్పడంలో తప్పు లేదు. అదంతా కూడా నాయకులకు ఆయనకు వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ను బట్టి ఆ సూచనలు సలహాలు. అంటే ఇప్పుడు గడప గడపకు ప్రోగ్రామ్ ఉంది గోవింద్ రెడ్డి గారు, దాంట్లో కనీసం 10 నుంచి 15% మంది ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ పూర్తి స్థాయిలో చేయట్లేదు అనేది ఒక రిపోర్ట్. సో దాని మీద తీవ్ర అసంతృప్తి ఉన్న విషయం మీకు కూడా తెలియదు కాదు. అంటే మీరు అంటున్న ప్రభుత్వ వ్యతిరేకతను ప్రధాన ప్రతిపక్షం తనకు అనుకూలంగా మలుచుకోలేకపోతుంది అనేది కీలకమైన పాయింట్. అదే అంటే ఇప్పుడు మేము చాలా ముందు నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరక్కడ కోఆర్డినేటర్స్, ఎవరు రేపొద్దున ఆ నియోజకవర్గాన్ని ఒక ఇన్ఛార్జిగా తీసుకొని అక్కడ కార్యక్రమాలు చేయాల్సినటువంటి విషయాన్ని చాలా ముందుగానే మా నాయకులు అది నియమించడం జరిగింది.
అది ఇట్ ఈస్ ఎ వెరీ బోల్డ్ స్టెప్. మరి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఆ నియోజకవర్గంలో, ఏ విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుపోయినటువంటి విషయం ఆయన ఒక టార్గెట్ ముందుగానే ఇచ్చినారు. దాంట్లో కొంతమంది వెనకుండొచ్చు, కొంతమంది ముందుండొచ్చు, అందరూ కూడా అంతే ఎఫిషియెంట్గా పనిచేస్తున్నామని చెప్పడం లేదు. కానీ బట్ అదంతా రివ్యూ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా క్లియర్ కట్గా ఆయన లేపిదో మీరు పలాంది చేయడం లేదు, ఈ విధంగా చాలా తక్కువగా ఉన్నాయి, మీ ప్రోగ్రెస్ బాగాలేదు, మీరు ఈ విధంగా చేస్తే గినా రేపు పొద్దున మళ్ళీ మిమ్మల్ని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా వస్తుంది అనేటువంటిది మాత్రము క్లియర్ కట్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా రివ్యూ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒక నాయకులకి మధ్యలోనే ఒక కాన్ఫిడెన్స్ లోపిస్తోంది అనేది, ఇంకా ఫిరాయింపులు వెళ్తాయా, ఇంకా అధికార పార్టీకి వెళ్తారా, ఇంకా గోడ దూకే బ్యాచ్ ఉన్నారా అని అనుమానపు చూపులు ఉన్న పరిస్థితి ఇంకా ఉంది కదా. అట్లాంటిది ఏం లేదండి. ఎవరు కూడా ఇంకా బయటికి వెళ్ళాలని ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు చూసినారా, అసలు మేమేం చెప్తా వచ్చినాము, మీరు 21 మందిని తీసుకున్నారు, అట్లీస్ట్ మంత్రులుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా రాజీనామా చేపించేసి మీరు రేపు పొద్దున ఎన్నికలకు బొమ్మని చెప్పినాము. చెప్పడం చాలా సులువుగానే ఉంటుంది, కానీ 21 మంది రాజీనామాలు చేయించి మళ్ళీ గెలుచుకోవద్దా, అది ఈజీ కాన్సెప్ట్, ఈజీ టాస్క్ అది. అదే అంటే గెలుచుకునేటువంటి నమ్మకాలు లేవు వాళ్ళకు, ఉన్నింటికి రాజీనామా చేసిండే వాళ్ళు. ఏదైనా జరగచ్చు కదా, గెలవచ్చు, గెలిస్తే అప్పుడు మీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. అది ఇప్పుడు ఛాలెంజ్ తీసుకోవాలి, కరెక్టే. గెలిస్తే గెలవనేయండి, వాళ్ళకు కూడా ఓకే వీళ్ళ మీద నమ్మకం ఉంది అని చెప్పొచ్చు. కానీ అట్లా కాకుండా ఒక నిమిషం మీ దగ్గర కూర్చోమని శర్మ గారు, బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పులివెందుల మీరు ఖాళీ చేయండి, అక్కడ లోకేష్ చేస్తారు, అదేంటి అది, అంటే ఆయనతో పోటీ పడాలా లేకపోతే ఆయన పక్క తప్పుకుంటూ లోకేష్ చేస్తారా, అట్లా అది ఆయన అర్థం కాలేదు. అంటే బేసిక్గా అన్నది ఏంటంటే మాట మాడితే ఎన్నికలు అంటున్నారు కదా, ఆ ఎన్నికల దాని మీద ఆ కాంటెస్ట్ లో అతను కోట్ చేయడం జరిగింది. నేనేమన్నానంటే గోవిందరెడ్డి జగన్మోహన్ రెడ్డి పోటీగా లోకేష్ నిలబడతాడు, ఎన్నికలు అనేవి నేనేమంటున్నానంటే ఎన్నికలు జరపవచ్చు, గెలుపు ఓటములు ఉంటాయి, అది కాదు. ప్రతిసారి ఎన్నికల కోసమే మీరు అనుకుంటే అసలు మనం అభివృద్ధి ఎప్పుడు చేస్తాం? ఆ సమయాన్ని వాళ్ళు అడిగేది నాకు అర్థమైంది. ఈ కార్యక్రమం ఎక్కడ బిగిన్ అయింది? బేసిక్ గా జగన్ గవర్నర్ గారిని కలిసి బయటకు వచ్చి నేను 20 రోజుల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తా, శాసనసభ్యులు నాతో టచ్లో ఉన్నాడని ఆయన అన్నాడు. ఇది మేం కాదు అన్నది. అన్న తర్వాత మా నాయకుడు ప్రతిదానికి ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల మీద, ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు, యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్న కూడా గోవిందరెడ్డి గారు సమాధానం చెప్పలేకపోయారు. ఏది 20% కొంతమంది గడపడకపోతే ఎదగలేకపోయారు అని అంటే ఆయన కొంచెం ఘాటుగా మాట్లాడారని చెప్పారు. ఆ విధంగా నేనేమన్నానంటే వాళ్ళు ప్రజా సమస్యల్ని, ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ప్రతిపక్షం ఉన్నారు, సరిగా స్పందించట్లేదు కాబట్టి అభివృద్ధికి ఏదైతే మేము చూస్తున్నామో దానికి అడ్డుపడుతున్నారు కాబట్టి శాసనసభ్యులు అక్కడ ఉండలేక, అంటే నాయకత్వం ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఆ ఇవ్వటంలో వైఫల్యం చెందారు కాబట్టి వాళ్ళ మీరు ఇప్పుడు ప్రజలకు ఏం చర్చ జరుగుతుంది, ఈయన ప్రతిదీ విమర్శిస్తున్నారు, అందువల్ల ప్రతిపక్ష పాత్రలకి ఏదైతే ఉందో అక్కడ వ్యాక్యూమ్ వచ్చింది. ఇప్పుడు అందుకు జగన్ చేయలేకపోతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ అక్కడక్కడ పబ్లిక్ ఇష్యూస్ మీద వెళ్తా ఉన్నాడు. వీరన్న పాయింట్ లీడ్ చేసుకుని శర్మ గారు, ప్రతిపక్షాన్ని ఆ పాత్ర కోసం ఒక వ్యాక్యూమ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు, ఒప్పుకుంటారా? ఎందుకంటే విభజన శిక్ష నుంచి ఇంకా విముక్తి కాంగ్రెస్ పార్టీకి దొరకలేదు, దొరుకుతుందనే ఒక నమ్మకం ఉందా రానున్న రోజుల్లో? ఫస్ట్ అసలు ప్రతిపక్ష వ్యాక్యూమ్ కాదు, అధికార పక్షంలో కూడా వ్యాక్యూమ్ ఉంది ఇవాళ. ఓకే, ఎందుకంటే అధికార పక్షం కూడా ఇవాల్టి రోజున చాలా విషయాల్లో ఫెయిల్ అవుతుంది. మీరు కనుక మామూలుగా చూసేటట్లయితే ఆయనే చెప్తా ఉన్నారు చాలా మీటింగుల్లో, మీరు కనుక ఈ రకంగా కనుక చేసేటట్లయితే ప్రజలు బయటికి రోడ్డు మీదకి రారు, కానీ రేపు ఎన్నికల్లో చూపిస్తారో అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పారు. అంటే ఆయనకు కూడా అర్థమైంది ఏమనంటే ఇదివరకటిలాగా ప్రజలు బయటికి వచ్చి ఉద్యమాలు చేయటం కానీ ధర్నాలు చేయటం కానీ ఇవన్నీ జరగట్లేదు. వాళ్ళు కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలుసు 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పానండి. కాబట్టి ఇవాళ అధికార పక్షంలోనూ వ్యాక్యం ఉంది. అట్లాగే ప్రతిపక్షము అని చెప్పానంటే మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నమాట వాస్తవం, అందులో కూడా ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేని మాట కూడా వాస్తవమే. అయితే ఇప్పుడు ఇవాళ మీరు అంటున్నటువంటి ప్రకారం ఏంటంటే ఇవాళ రాజకీయాలు కరెక్ట్గా ఎన్నికల టైంకి ఏ సెంటిమెంట్ వస్తుంది, ఏ రకమైనటువంటి ఇష్యూ మీదట ఆ రోజున ప్రజలు ముందుకు వెళ్తారు, ఓటింగ్కి వెళ్తారు అనేటువంటిది ఇవాళ మనం డిసైడ్ చేయలేం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే 2014కి ముందు కనుక మీరు చూస్తే ఎన్నికల్లో నెల్లూరులో పార్లమెంటు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. ఆ తర్వాత చాలా సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు. అటువంటి పరిస్థితుల నుంచి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీద యువసేన జనసేన వాళ్ళతో కానివ్వండి లేకపోతే బీజేపీతో కానీ పొత్తుకెళ్ళి వాళ్ళ అధికార పీఠాన్ని ఎక్కేశారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ వచ్చేసి 2 సీట్లలో ఉండి అసలు నిజంగా 2004 నుంచి 2014 దాకా 10 సంవత్సరాలు మేము పరిపాలన చేస్తే
అసలు మళ్ళా నెక్స్ట్ ప్రతిపక్షమే లేదు అనేటువంటి పరిస్థితుల నుంచి నరేంద్ర మోడీ గారు పూర్తి అధికారాన్ని సంపాదించారు. అదే రకంగా ఈ దేశంలో ఇప్పటి వరకు కనుక మీరు ఎన్నికలను కనుక చూసినట్లయితే ఇవాళ రోజున ఇది డిసైడ్ అయిపోతుంది అని చెప్పలేం. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్ వస్తే 400 సీట్ల పైన వచ్చారు. ఒక్క సెకండ్ సార్, మీరు అదే రకంగా 1978లో కనుక చూసినట్లయితే అసలు కాంగ్రెస్ పార్టీ లేదు, ఇందిరాగాంధీ గారి టైంలోనే లేదు. ఇందిరాగాంధీ గారికి బయటికి పంపించేశారు, ఆమెకు గుర్తే లేదు. ఒక హస్తం పట్టుకుని ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగింది, అధికారంలోకి వచ్చింది. అంటే ఇక్కడ నేను ఒక కాంగ్రెస్ పార్టీని చెప్పట్లేదు, ఏ రాజకీయ పార్టీ నేను పిన్ పాయింటెడ్ గా కాంగ్రెస్ గురించి అడుగుతున్నాను. అందుకనే అంటే ఇవాళ మీరు చెప్పే కాన్ఫిడెన్స్ కనీసం రాష్ట్ర పార్టీలో ఎంతమంది నాయకులకు ఉంది, అసలు ఎంతమంది నాయకులు మిగిలిన్నారు? ఇప్పటికీ ఉన్న పేర్లు చెప్పుకోగలిగిన 4-5 నాయకులు కూడా అటు వైసీపీకి వెళ్దామా, లేకపోతే బీజేపీకి వెళ్దామా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వెళ్దామా అనే ఆలోచనలో ఉన్నమాట వాస్తవం కాదా? ఒక్క నిమిషం సార్, మీరు చాలా మంచి ఇది అడుగుతున్నారు. రాజకీయాల్లో రాజకీయ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు నాయకుడి మీద లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్టాల్వాట్ మీద ఆధారపడి ఉండదు. ఆ గాలి ఎటు వస్తే అటు కొట్టేస్తుంది. మీరు ఇప్పటివరకు ఎన్నికలు జరిగినవన్నీ కూడా అదే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసే లేకపోతే ఓట్లేసో లేకపోతే ఆ పార్టీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మన 2014లో ఓటేశారు, నరేంద్ర మోడీ గారికి ఓటేశారు. కానీ అక్కడ నిలబడిన క్యాండిడేట్ ఎవరు, ఆయన ఎన్నిసార్లు మంత్రి చేశాడు, ఆయన ఎమ్మెల్యేగా ఇవాళ రాత్రికి రాత్రి బీఫామ్ తీసుకున్నాడా, అవన్నీ ప్రజలు చూడలేదు. అదే రకంగా 1970లో బీఫామ్ తీసుకోవడానికి ముందుకు రాలేదు ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చాం. నేను చెప్పేది అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇవాళ మీరు దేశం మొత్తంగా కనుక చూసుకుంటే ఒక జాతీయ పార్టీగా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఇవాళ మాకు 2 సీట్లు ఉండని, 10 సీట్లు ఉండని, 20 సీట్లు ఉండని, గోవా వెళ్ళండి, మణిపూర్ వెళ్ళండి, ఉత్తరాంచల్ వెళ్ళండి, ఉత్తరాఖండ్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఇప్పుడు ఇంకొంచెం క్లియర్గా ఇప్పుడు అంటే రాహుల్ గాంధీ అనే నాయకుడు ఆశీస్సులతో మీరు రాష్ట్రంలో ఎదుగుతారని చెప్పదలుచుకున్నారా, ప్రత్యామ్నాయం అవుతారని చెప్పదలుచుకున్నారా, అధికారంలోకి వస్తారని చెప్పదలుచుకున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీతో కలిసి ముందుకు అడిగేసి బలపడదాం అనుకుంటున్నారా? కొంచెం క్లారిటీ. ఒకటి సార్, ఫస్ట్ నేషనల్ పార్టీస్ ఏవైనా సరే ప్రాంతీయ పార్టీలతో వెళ్ళటం అనేటువంటిది జరుగుతుందా జరగదా అనేది ఎన్నికల టైంలో డిసైడ్ అవుతుంది. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళారు. 2004 నుంచి 2014 వరకు వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు ఇది చేసుకుంటా ఇబ్బందులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ వెళ్ళారు. మేము ఇక్కడ ఏమని చెప్తున్నాం అంటే ఇవాళ ఇంకా ఎన్నికలు రాలే, ఇంకా ఎన్నికలకి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. ఒకవేళ మీరు అన్నట్టు జమిలీ ఎన్నికలు ఇంకా ముందుకు వస్తే, జమిలీ ఎన్నికలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినాయి, 2 కలిసే జరిగినాయి. అయితే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఏమవుతుంది, 2018కి వస్తే అని చెప్పని ఒక 4-5 నెలల ముందు వచ్చినంత మాత్రం నుంచి పెద్ద ఇదేమీ మారదు. రెండోది, కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి రాహుల్ గాంధీ అనేటువంటి ఆయన ఒక నాయకత్వం వహిస్తున్నారు, పార్టీ ఉపాధ్యక్షుడు. ఆయన డెఫినెట్ గా ఆయన మీదనే మేము ఎన్నికలకి వెళ్తాం. ఎట్లయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ కేసీఆర్ గారు లాగా మా నాయకుడు ఇవాళ రాహుల్ గాంధీ గారే. సోనియా గాంధీ గారు పెద్ద ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలోనే ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. రాష్ట్ర నాయకత్వం మీద అదే నేను చెప్పబోతున్నాను సార్. ఇప్పుడు ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు వచ్చారో ఇవాళ రఘువీరారెడ్డి గారు కానీ, కేవీపీ రామచంద్రరావు గారు కానీ వాళ్ళ పార్టీని మాకు లీడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఉన్నారు. మీరు ఇంకొక మాట అంటున్నారు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారేమో అని చెప్పని. రాజకీయ పార్టీలో బయటికి పోవటం, లోపల రావటం అనేటువంటిది ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు పొద్దున మేము గెలుస్తామేమో అని చెప్పి బయటికి పోయిన వాళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ రావచ్చు. అది మీరు చాలా సార్లు చూశారు. రాత్రికి రాత్రి బీఫామ్ తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ ఒక్కటి మాత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని, ఇంకొకటి కూడా ఏంటంటే జనం నమ్ముతారా అంటే కాంగ్రెస్ పార్టీని డెఫినెట్ గా నమ్ముతారు. ఎందుకని నమ్మాల్సి వస్తుంది అని చెప్పంటే మీకు రాష్ట్ర ఎలక్షన్స్ మొత్తం కూడా ఒకే ఒకటి డివిజన్ చేసింది కాంగ్రెస్ అని. కానీ ఇవాళ ప్రజలకు అర్థం చేసుకున్నారు ఈ డివిజన్ కి అందరూ కారణమే, తెలుగుదేశం, బీజేపీ, వైఎస్ఆర్సీపీ అందరూ కూడా కారణమే అనేటువంటిది వాళ్ళ ప్రజలకు అర్థమైంది. రెండోది, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎప్పుడైతే అమలు సరిగా జరగట్లేదో నేచురల్లీ వాళ్ళ ప్రత్యామ్నాయానికి చూస్తారు. రామకోటయ్య గారు, థ్యాంక్ యూ ఇదంతా మీరు వెయిట్ చేసి విన్నందుకు. సో ఇంటింటికి బీజేపీని తీసుకెళ్లే ఆలోచన కారణం ఏమిటి? ఒకటి, తెలుగుదేశం పార్టీలతో కలిసి ప్రయాణం చేయకూడదనే ఆలోచనతో ఆ కార్యక్రమం చేస్తున్నారా? అంటే సొంతంగా బలపడడం కోసమా, ప్రత్యామ్నాయంగా మారడం కోసమా, అధికారం కోసమా? మిత్రమా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగేటువంటి ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ స్వాగతం పలుకుతుంది. ఏదైనా సరే వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ప్రజల యొక్క ఆలోచన సరళిని మార్చాలనే ఒక నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. అలాగే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడి వరకు ఒక్కసారి ఎన్నికలు కనుక జరిగితే దీనికి ఒక మార్పు వస్తుంది. ప్రజల యొక్క తీర్పును ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పుడు సుందరరామ శర్మ గారు చెబుతున్నారు, మా నాయకుడు మాకు పరిపూర్ణంగా మా నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పి చెబుతున్నారు. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని వారు అంతలా సపోర్ట్ చేస్తున్నారంటే జనాల దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వాన్ని నిరూపించారు. వారి యొక్క నాయకత్వం, వారి యొక్క తీసుకునే విధానం గురించి ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అయితే ఏంటంటే రాజకీయ పార్టీలో ఇవన్నీ కామన్ గా ఉండేటువంటి విషయాలు ఏంటంటే ఎప్పుడు పడిపోవటం, ఒక్కోసారి లేవటం, పడిపోవటం.
జరుగుతూ ఉంటుంది. మేము కూడా ప్రజా వ్యతిరేకమైన విధానాలు చేసినప్పుడు మాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా కూడా ప్రధాన సేవకుడిగా ప్రజలకు చేస్తున్న సేవల్ని అన్ని దేశంలో కాకుండా విదేశాలు, ప్రపంచంలో అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఒక ప్రతిభావంతమైన నాయకుడు ఈ దేశానికి వచ్చాడు. 20% జనాభా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలో 20% జనాభా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. ఈ దేశంలో ఒక ప్రతిభావంతమైన నాయకుడు వచ్చి ప్రజలకి ఎంతో అద్భుతమైనటువంటి పనితీరును కనబరిచి ప్రజల్లోకి దరిదాపుగా 75 రకాల పథకాలు స్వచ్ఛ మార్గంలో నడిస్తే, శర్మ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు ఒక్క విషయం, స్వచ్ఛ భారత్ విధానంలో స్వచ్ఛంగా ముందుకెళ్తుంటే దీంట్లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం, ఏదైతే మనకి చిన్న చిన్న పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఉందో వారి యొక్క స్థాయి ఏ లెవెల్కి వచ్చిందో మనం చూస్తున్నాం. మేము కూడా చేసుకోలేదని నేను అంటలేదు, మేము కూడా చిన్న చిన్న రాష్ట్ర స్థాయి పార్టీలతో మేము కూడా పొత్తు కుదుర్చుకున్నాం. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే వాళ్ళ యొక్క పొత్తు ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తున్నాం. మనం యూపీ ఎలక్షన్ లో చూసాం వాళ్ళ యొక్క విధానం ఏ విధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని వాళ్ళ గురించి ఆలోచించడం వేరు. రామకోటే గారు, ఢిల్లీ నుంచి మీరు నేరుగా ఒకసారి ఆంధ్రప్రదేశ్కి రాగలిగితే ఆ మోడీ హవాని తీసుకురాగలుగుతారా, లేకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చుస్తున్నారా, లేకపోతే రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే బలంగా ఉందా, ఒంటరిగా ఎదగాలనుకుంటున్నారా, అధికారంలోకి వచ్చే ప్లాన్ ఉందా, అవకాశం ఉందా, ఇది నేను అడిగింది. ఒక్క విషయం నేను చెప్తాను, భారతదేశంలో ప్రజలకు కావాల్సింది ఏంటి? స్వచ్ఛమైన పరిపాలన కావాలి. ఇవాళ కనుక ఒక సమర్థవంతమైన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏలో మాతో పాటు ఒక మిత్రుడు ఉన్నారు. మిత్ర ద్రోహాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ చేయదు. ఇవాళ కనుక తెలుగుదేశం పార్టీ కనుక పరిపూర్ణంగా వాళ్ళు కూడా మా యొక్క ఆలోచనకు అనుగుణంగా పరిపాలన చేస్తున్నారు. చేసే విధానంలో ఇప్పుడు నేను కొన్ని విషయాలు ఉంటాయి చాలా క్లియర్ గా చెప్తాను. కొంతమంది ఎమ్మెల్యేలు ఒక్క నిమిషం వినండి. ఎందుకంటే టీడీపీ పార్టీ కనుక వాళ్ళు నీతివంతంగా పరిపాలన చేసినంత కాలం మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కడైతే అవినీతి జరుగుతుందో మా పార్టీలో లోవర్ లెవెల్ నుంచి చూస్తున్నాం, సార్ ఇక్కడ ఇబ్బంది ఉంది, పలానా ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడు, పలానా ఎంపీ ఈ విధంగా చేస్తున్నాడు అనే విషయం చెబుతున్నాం. దాన్ని ఆల్రెడీ వాళ్ళ అధినాయకత్వం వాళ్ళు అందిపుచ్చుకుని వాళ్ళ యొక్క మార్పులు చేర్పులు చేసుకోవడానికి అనుగుణంగా చేసుకుంటారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన లేదు. మాకు కావాల్సింది దేశంలో స్వచ్ఛమైన పరిపాలన కావాలి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక విషయం నేను చెప్తున్నాను సార్ క్లియర్ గా, రాజీనామా చేసి మామూలుగా వాళ్ళు పార్టీ మారిపోయినారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండేటువంటి మీ నాయకురాలు గారు ఆమె కూడా మన ఏం పేరు సార్, బీజేపీ పురంధేశ్వరి గారు, వారు ఓపెన్ గా ప్రధానమంత్రి గారికే లెటర్ రాసినారు. మీకు అది కనపడడం లేదా? లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ప్రతి ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరుగుతా ఉంది తెలుగుదేశంలో, అది కనపడడం లేదు. అవినీతి ప్రశ్నిస్తున్నాం అంటున్నారు ఆయన. కాదు ఒకటి అంటే పొలిటికల్ మాట్లాడుకున్నాం కదా, తీసుకొచ్చారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కానీ వాళ్ళ యొక్క సంబంధించిన విధానంలో కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు తెలియజేయండి, దాంట్లో వచ్చిన తప్పు లేదు. దానికి సంబంధించిన విధానాల్లో విధి విధానాల్లో ఎప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఎవరైనా సరే కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనుకోండి, వాటిని మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిజంగా కనుక రాష్ట్రంలో అవినీతి జరుగుతుందనే విషయం కనుక ఉంటే కనుక ఆ విషయంలో స్వాగతిస్తున్నాం. రామకోట గారు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మిత్రధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం పార్టీతో కలిసి అడుగులేస్తూనే బలపడుతుందా, లేదా పరిస్థితులు బట్టి ఎన్నికల నాటికి సొంతంగా పోటీ చేసి సొంతంగా ప్రత్యామ్నాయంగా ఎదగడమో అధికారంలోకి వచ్చే ఆలోచనలో ఉందా? ఇది నా ప్రశ్న. ఒకే ఒక విషయం అండి, భారతీయ జనతా పార్టీ ఇవాళ దేశంలో ఉన్న 125 కోట్ల మంది జనాభాలోకి మోడీ అనే ఒక నాయకుడు ప్రతి హృదయంలోకి వెళ్లారు. ఇంతకు ముందు చాలా మందికి ఇప్పటివరకు చాలా మంది ఇందిరాగాంధీ గారు బతికే ఉన్నారనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నటువంటి కార్యక్రమంలో నుంచి ఇవాళ దాంట్లో నుంచి తీసుకొచ్చి ఒక మోడీ అనే ఒక నాయకుడు ఉన్నాడనే విధానాన్ని ప్రతి ఒక్కరికి తెలుసుకున్నారు. అందువల్ల ఇంతకుముందు గ్రామ స్థాయిలో భారతీయ జనతా పార్టీ పట్టలేదు. ఇవాళ ఏమైంది, మేము చేస్తున్నటువంటి వార్డు దగ్గర నుంచి బూత్ కమిటీల దగ్గర నుంచి వేయటం వల్ల ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బూత్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. అందుకని భారతీయ జనతా పార్టీ గ్రామాల్లోకి వెళ్తుంది. వెళ్తే జరిగేది ఏంటంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. జనసేన అధికార ప్రతినిధి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఉన్నారు, దిలీప్ కళ్యాణ్ సుంకర.
కళ్యాణ్ గారు చెప్పండి, ఒకటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రాజకీయ మూవ్స్, రాజకీయ సమీకరణాలు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది అంటే ఒప్పుకుంటారా? ఇంకా అర్థం కాకపోవడం ఏం లేదు సార్. పార్టీని మేము ప్రకటించిన రోజే పార్టీ యొక్క అంతర్గత నిర్మాణం లేదు కాబట్టి హుటాహుటి 2014లో మేము పార్టిసిపేట్ చేసి ఓట్లు తీసి ఆ రోజు ప్రజలను మేము అంశంలో పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడున్న సామాజిక పరిస్థితులు అప్పుడున్న వేర్పాటు విధానాల వల్ల అనుభవజ్ఞుడు నాయకుడు ఉంటే రాష్ట్రం యొక్క పరిపాలన సులభంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంలో టీడీపీకి సపోర్ట్ చేసినాం. ఆ తర్వాత క్రమంలో చాలాసార్లు మేనిఫెస్టో వర్సెస్ అచీవ్మెంట్ లో ఏదైనా సమస్యలు ఉన్నా అలాంటి సమస్యల మీద ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూ కొన్ని సమస్యలు వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. మా పార్టీ నిర్మాణం అనేటువంటిది కూడా అతివేగవంతంగా వచ్చే సంవత్సరం మార్చిలో కంప్లీట్ చేస్తామనేటువంటి సంగతి 2 నెలల క్రితం చెప్పడం, అంటే ఇప్పటికి ఉన్న ఒక విమర్శ మీరు వినే ఉంటారు. ఒకటి, ఒక సమస్య ఉంటుంది, దాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడ్రస్ చేస్తారు, దాన్ని గవర్నమెంట్ పరిష్కరిస్తుంది. ఇదంతా ఒక అండర్స్టాండింగ్ వ్యవహారంతో జరుగుతోంది అని అటు వైసీపీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది కదా. అడ్రస్ చేస్తే ఏ ప్రభుత్వమైనా పనిచేస్తుందండి. అడ్రస్ కాకుండా అవకాశవాద రాజకీయాలు మనం చేయాలన్నా, అందులోంచి పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలన్నా అనుకునేటువంటి ఉద్దేశం ఉంటేనే జరిగిన మంచి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ జరిగిందా, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జరిగిందా అనేటువంటి కోరుకోటి గీకలు లాగేటువంటి విధానంలో పోతాం మనం. మీరు కూడా వైసీపీ అయినా అక్కడ కూర్చోవాలి, ఎవరైనా ప్రభుత్వంతోనే పని చేయించుకోవాలి. అధికారంలో ప్రభుత్వంతోనే ప్రజలకు మంచి చేయించాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తే వైసీపీ చెప్పినా అంటది, బీజేపీ చెప్పినా అంటది, సిపిఐ చెప్పినా సిపిఐ చెప్పినా అంటారు. చెప్పే విధానం ఎట్టుంటది? ప్రజా సమస్యను పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే సమస్య పరిష్కారం తీసుకొని అడుగులు పోతాయి. ఓట్లు వర్సెస్ మన ఖచ్చితంగా కోట్లు రాస్తే మన పోయిన సీట్లు అనే వేరే చేసుకునే విధానంలో ప్రతిదానికి ప్రభుత్వాన్ని కారణం చేయాలనుకున్నప్పుడు సమస్య పరిష్కారం జరగకపోగా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లోపలిగారి ఒప్పందం కింద జరుగుతుందని అభియోగపూరితమైన ఆనందాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది తప్ప జరిగే విషయాలు మేము ప్రభుత్వం మీద ఫైల్ తీసుకెళ్తున్నాం, వాళ్ళు పరిష్కరిస్తున్నారు. ఇంకొక పాయింట్ కళ్యాణ్ గారు, ఒకటి నిబద్ధత కార్యదీక్ష కలిగిన సైనికుల కోసం అధినేత ఏదో కొత్త ప్రోగ్రాం పెట్టారు, వాళ్ళని ఎంపిక కార్యక్రమం కూడా ప్రారంభమైంది అనంతపురంలో. సో అంటే కొత్త సైన్యంతో పాత సమస్యల మీద పోరాడే ప్రయత్నం అధికార పార్టీతో కలిసి ఉంటుందా? అధికార పార్టీకి ఎదురుగా వెళతారా వచ్చే ఎన్నికల నాటికి? వాస్తవంగా ఈ విషయాన్ని 1-10 సార్లు మా అధినేత గానీ మేము కానీ కూడా చెప్పడం జరిగిందండి. రాజకీయ సమీకరణలు అనేటువంటివి ఏ రోజైనా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రజా సంక్షేమం దృష్ట్యా ఉంటుంది తప్ప పార్టీ ప్రయోజనాలు అనేటువంటి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లేది లేనిది ఈనాటికైతే తేలలేదు, అంతేనా? ఇప్పటికీ ప్రస్తుతానికైతే మిత్రపక్ష వైఖరిలోనే మేము ఎదురుకెళ్తున్నాం. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం. 2019 మా వైఖరి రకంగా ఉంటుందన్నట్టు మేము పార్టీ అధినేత డిసైడ్ చేసుకుంటాం. వాట్ అవుట్ బీజేపీ అండి? బీజేపీతో యుద్ధమేనా? బీజేపీ అయితే ఒక టోటల్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే అన్ని హామీలను కూడా తొంగలోకి తెచ్చేసినారు. ఒక స్పెషల్ స్టేటస్ విషయం తీసుకున్నా, లేకపోతే స్పెషల్ ప్యాకేజీ చట్టబద్ధత కల్పించిన విషయం తీసుకున్నా అది టోటల్లీ ప్లాన్ కేసు అండి. ఒకవేళ టీడీపీ వాతావరణ ప్రయాణం చేస్తే చేయొచ్చు, కానీ రాజకీయ ప్రయోజనాల రీత్యా జనసేన అయితే సుస్పష్టంగా ఉందండి. మళ్ళీ వాళ్ళతో కలిసి పనిచేయడానికి ముందు వాళ్ళు ఇచ్చేసిన హామీలు అయితే నెరవేర్చాలి. హామీలు నెరవేర్స్తే చిత్తశుద్ధితో పూర్తి స్థాయిలో వాళ్ళతో మెత్తకి మేము కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నాం. కానీ ఇచ్చిన హామీల సంగతి ఏంటి? మన హామీలు నెరవేర్చకపోతే ప్రజల ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేటువంటి విధానం ఉన్నదా? అంశాల మీద వాళ్ళు ఎదురు చర్చించుకుంటే ఆ తర్వాత మా పార్టీ ఎదురు దాని కూడా సానుకూలంగా స్పందిస్తారు. ఒక్క నిమిషం, ఎనీ రియాక్షన్ రామకోటయ్య గారు? బీజేపీ గాన్ కేసు అన్నారు. హలో, బీజేపీ గాన్ కేసు అన్నారు జనసేన అధికార ప్రతినిధి కళ్యాణ్. ఏమన్నారు? గాన్ కేసు అయిపోయింది. బీజేపీ ఏం చేయలేదు. మీరు ప్రత్యేక హోదా అన్నారు, మోసం చేశారు. విభజన హామీలకు సంబంధించి ఒక క్లారిటీ లేదు. రాష్ట్రానికి చాలా ఇస్తా ఉన్నారు. మీరు చెప్పే లెక్క లక్షల కోట్లలో ఉంటుంది, ఇక్కడ 1000 కోట్లు కూడా రాని పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి ఇప్పుడు ప్రజల్లో నిన్న ఒక చోట చూస్తే ఒక డెంటల్ డాక్టర్కి రాజమండ్రిలో కోపం వచ్చి ఒక పత్రికా ప్రతినిధి మీద తిరగబడ్డాడు. ఏంటయ్యా అంటే నేను కూడా రాజకీయాల్లోకి వస్తున్నాను అన్నాడు. అట్లాగే వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే ఎవరికి కోపం వచ్చినా సరే వచ్చి రాజకీయాల్లోకి వస్తున్నాం, మేము ఏదో చేస్తున్నాం అనే ఆలోచన చేస్తున్నారు. అట్లాగే బీజేపీ ఎవరిని ఏం మోసం చేసింది, ఏ రాష్ట్రానికి ఏమి ఇచ్చింది, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఇచ్చింది, 2,12,000 కోట్లు ఎంత ఇచ్చింది, దేని మీద ఏమి ఇచ్చింది ప్రజలకు స్పష్టత ఉంది. ఎందుకంటే ప్రజలు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవాళ వచ్చి మాకు బీజేపీ మోసం చేసింది, బీజేపీకి ఏమీ లేదు, మిమ్మల్ని చాలా సార్లు పత్రికాముఖంగా ప్రజాముఖంగా ఎన్నో సార్లు కొన్ని 100 సార్లు
అడుగుతున్నాం. మీకు ఏం కావాలి? ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి కావాల్సిన ఏమున్నాయంటే మాకు కావాల్సిన ప్రత్యేక ప్రతిపత్తి తప్పితే మిగతా ఏం లేదంటున్నారు. మీకు ఏమేం కావాలి? నిన్న కాక నిన్న మనకి వేరే కంపెనీ వచ్చి 10,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఇలాంటి పెట్టుబడులు పెడుతుంటే మీరు మిగతా విషయాల్లోకి వచ్చేసి బీజేపీకి మాకు ప్రతిపత్తి ఇవ్వలేదు అని అంటున్నారు. రాష్ట్రానికి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలని పేపర్ మీద మీరు రాసేయండి. జనసేన అంటోంది అధికార పక్షంతో కలిసి వెళ్తుందా, లేకపోతే అధికార పార్టీకి అండగా ఉంటుందా, విడిగా వెళ్తుందా అనే అంశం కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. దిలీప్ గారు మీరు లైన్ లో ఉండండి. బ్రేక్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతా. షార్ట్ బ్రేక్ తర్వాత షో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.